సింగిల్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్. ఎందుకు సింగిల్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ అంటే టైం చాలా ఉంటుంది, చాలా మిగులుతుంది. అండ్ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళ గోల్స్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్న వాళ్ళందరూ సింగిల్గానే ఉన్నారు. ఎందుకంటే సింగిల్గా ఉంటే టైం సేవ్ అవుతుంది. దాంతోపాటు చాటింగ్ చేయాల్సిన అవసరం లేదు, కమిట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ మన టైం వేస్ట్ చేసుకొని వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వెయిటింగ్ ఉండదు. దాంతోపాటు గిఫ్ట్స్ ఇచ్చేడు అవసరం ఉండదు, అండ్ మన యొక్క హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దాంతోపాటు మన ఇష్టాలన్నీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. దాంతో మనకి నచ్చిన వస్తువులు వాళ్ళ కోసం మార్చుకోవాల్సిన అవసరం లేదు, అండ్ మన ఫుడ్ టేస్ట్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. దాంతోపాటు మన డ్రింక్ వేసాడు ఆపాల్సిన అవసరం లేదు. దాంతోపాటు చాలా ఉన్నాయి అర్థమైతే సింగిల్ లైఫ్లో. ఫ్రెండ్స్ తోటి తిరగచ్చు, దాంతోపాటు టూర్కి వెళ్ళచ్చు, ట్రిప్కి వెళ్ళచ్చు, ట్రెక్కింగ్ చేయొచ్చు, దాంతోపాటు హ్యాపీగా తిరగచ్చు, ఫ్రీడమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అర్థమవుతుంది. సింగిల్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్. ఎందుకంటే ఇప్పుడు కలిసి ఉన్నారనుకో ఒకటే యాడ్ అవుతుంది, ఏంటంటే సెక్స్ ఒకటి. నువ్వు అనుకున్న వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి నీతో మంచిగా ఉండాలనుకుంటే ఫస్ట్ నీ దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు ఉన్న వాళ్ళు కూడా విడిపోతారు. కాబట్టి డబ్బు ఇస్ డజంట్ మ్యాటర్. అర్థమైపోయింది కదా. చాలా కేసెస్ జరుగుతున్నాయి, అయితే చాలా ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. సో లస్ట్ వల్లనే ఈ చాలా ఘోరాలు జరుగుతున్నాయి. సో సింగిల్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్. నువ్వు అనుకున్న డ్రీమ్, నువ్వు అనుకున్న గోల్, నువ్వు అనుకున్న పని పూర్తి చేయడానికి బెస్ట్ ఆప్షన్ సింగిల్ లైఫ్. సో ఎవరికి కమిట్మెంట్ ఇవ్వద్దు. ఆఖరికి ఫ్యామిలీ వాళ్ళకి కూడా మీకోసం ఇజ్జత కాదు. ఏదైనా నువ్వు మీ ఫ్యామిలీ వాళ్ళకి పలానా చేయాలనుకుంటే ఆ పని 90% అయిపోయింది, 95% అయిపోయింది అంటే చెప్పేం కాదు. కానీ ముందు 0 ఉన్నప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా. వాళ్ళకి ఆశలు చూపెట్టి వాళ్ళని మోసం చేసాడు కరెక్ట్ కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పేలా, ఉన్నట్టు చెప్పేస్తేనే అవుతుంది, లేకుంటే ఏదైతే అది అవుతుంది అట్లా. సో సింగిల్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్. ఎందుకంటే సింగిల్ లైఫ్ ఉంటే నీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రశాంతత దొరుకుతుంది, పీస్. ఎంత పీస్ ఉంటుంది తెలుసా. పొద్దున్న లేచించి ఒర్రుకున్నాడు, లొల్లి పెట్టుకున్నాడు, కూసులాడాడు, నీ మీద నా మీద నీ మీద లొల్లిలు, ఇవన్నీ వేస్ట్. అంతా ఉండదు. సింగిల్గా ఉంటే హ్యాపీ లైఫ్. అండ్ నచ్చిన కంట్రీకి వెళ్ళచ్చు, నచ్చిన ట్రిప్కి వెళ్ళచ్చు, కొత్త పీపుల్స్ని మీట్ కావచ్చు, స్ట్రేంజర్స్ తోటి మాట్లాడచ్చు, అండ్ మనశ్శాంతి ఉంటుంది ఎక్కువ. అది ఎందుకంటే సింగిల్గా ఉన్నవాడు చాలా హ్యాపీగా ఉంటాడు నా లెక్క. అది సింగిల్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్. అర్థమవుతుందా. ఇప్పుడు నీకు నచ్చిన కంటెంట్ తీయచ్చు, అండ్ నీకున్న పవర్ ఏందో, నీకున్న టాలెంట్ ఏందో బయటకు తీయచ్చు. అదే కమిట్మెంట్ తోటి లవ్ అనుకుంటున్నావు అనుకో, నీ ఇష్టాలన్నీ నాశనం చేసి చంపుకోవాలి, అన్నీ చంపుకోవాలి. ఇప్పుడు సింగిల్గా ఉన్నవాడు ఎట్లుంటాడు తెలుసా. వాడు మార్నింగ్ లేచి వాడి డైట్ పాటిస్తాడు, మంచిగా ఫుడ్ తింటాడు, అండ్ మంచిగా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తాడు. దాంతోపాటు వాడు హెల్త్ మంచిగా చూసుకుంటాడు. దాంతోపాటు మంచిగా జిమ్, రన్నింగ్ అన్నీ చేసి మంచిగా డైట్ పాటిస్తూ మంచి హెల్తీ గల ఫుడ్ తింటాడు. దాంతో వాడు వర్క్ వేసుకుంటాడు. వర్క్ వేసుకొని దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసి దాని తర్వాత వర్క్ వేసుకుంటాడు, లేకుంటే బయటికి వెళ్తాడు. అలా బయటికి వెళ్ళి రెస్టారెంట్ కానీ, క్లబ్ కానీ, పబ్ కానీ, దాంతోపాటు ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఈవినింగ్ అట్లా తిరిగే కార్లో కానీ, బైక్ మీద కానీ అట్లా తిరిగి వచ్చి వాడికి ఉన్న ఫ్రెండ్స్ని కలిసి ఈవినింగ్ వచ్చి దాంతోపాటు కొంచెం కొద్దిగా అట్లా ఒరిగి దాని తర్వాత లేచి మిగతా ఏదైనా వర్క్ ఉంటే వర్క్ కంప్లీట్ చేసుకుని దాంతోపాటు మళ్ళీ నైట్ బయటకు వెళ్ళడం, అండ్ ఫ్రెండ్స్ని మీట్ కావడం, అండ్ దాంతోపాటు కొత్త ప్లేసెస్కి వెళ్ళడం. నైట్ పూట బయట మంచిగా ఉంటుంది, ఎందుకంటే థ్రిల్ ఉంటుంది. దాంతో ఒక మంచి వైబ్ ఉంటుంది బయట. నైట్ చీకటి చాలా సూపర్ ఉంటుంది, ఎందుకంటే బయట తిరిగితే మజా ఉంటుంది అట్లా. సో అట్లా తిరుగుతాడు, తిరిగి వచ్చి దాని తర్వాత నైట్ పడుకుంటాడు. ఇది ఒక రకంగా ఉంటుంది. దీంట్లోనే చాలా రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. కొందరు సింగిల్గా ఉన్నారు, 11, 12 దాకా పడుకుంటారు, దాని లేస్తారు, తింటారు. అదొకటి లేజీ ఉన్న వాళ్ళు.
వదిలే. కానీ సింగిల్గా ఉన్నాడు పీస్గా ఉంటాడు. అదే లవ్ ఉన్నాడు, కమిట్మెంట్ ఉన్నాడు, వాడు ఏం చేస్తాడంటే మార్నింగ్ లేసుడే హై బేబీ నా బేబీ నా బేబీ అనుకుంటా చాటింగ్ చేసుకుంటా పొద్దున్న లేచిన సొల్లు పురాణం, లేనిపోని అబద్ధాలు, లేనిపోని కమిట్మెంట్. నీకోసం నేను అది, నా కోసం ఇది, నీకోసం బ్రేక్ఫాస్ట్ చేసిన, నీకోసం ఇది చేసిన, అది చేసిన, పొగడతలే ఎక్కువ ఉంటాయి. పొద్దున్న లేచిన నుంచి పొగడతలే ఉంటాయి. ఈ పొగడతలు చచ్చిపోవాలి నేనే. దాని తర్వాత ఆ చాయ్ తాగిన ఫోటో పంపాలా, అండ్ స్నానం చేసిన సబ్బు ఫోటో పంపాలా, టవల్ ఫోటో పంపాలా. అరే దాని తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు, నా కోసం ఏం చేసినా, నేను నీ కోసం ఏం చేసిన, ఈ సొల్లు. దాని తర్వాత ఇంట్లో పేరెంట్స్కి వెళ్ళకుండా దొంగ పుగేసాలు వేసాడు. దొంగ అంటే ఈ ఇటువంటి పంచాయతీలు ఉంటాయి. దాని తర్వాత తింటాం, ఏదో ఒక టిఫిన్ చేస్తావు. దాని తర్వాత నీకు గోల్ ఉండదు, ఏముండదు. చాటింగ్, ఫోన్ మాట్లాడు గంటలు పొద్దుందాకా గంటలు. ఈ రోజు మొత్తం గడిచిపోతుంది, ఇంకా నీ జీవితం మారది. దాంతో నీ ఏజ్ అయిపోతుంది. మాట్లాడుతూనే ఉండవు. అండ్ నీకు ఫుడ్, ఇంట్లో ఉన్న వాళ్ళు పేరెంట్స్ కష్టపడి వాళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేసి, వాళ్ళు బయట పని చేసి చెమట తీసి, వాళ్ళ కాళ్ళ నొప్పి అన్ని నొప్పులు ఉన్నాక పని చేసి వచ్చి దాంతో ఫుడ్ తీసుకొస్తే అది నువ్వు తింటావు. తిని మళ్ళీ ఫోన్ మాట్లాడతావు. మీ మదర్ హెల్త్ ఎట్లున్నా చూడవు, మీ ఫాదర్ హెల్త్ ఎట్లున్నా చూడవు. ఫోన్ మాట్లాడుతూ ఉంటావు, చాటింగ్ చేస్తూ ఉంటావు. నీకు ఒక గోల్ ఉండదు, నీకు చక్కగా చదవు, మార్క్స్ సరిగ్గా రావు. దాంతోపాటు నువ్వు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యలేవు, జాబ్ కొట్టలేవు, ఏం చేయలేవు. సాయంత్రం అవుతుంది, ఫోన్ మాట్లాడుతూ ఉంటావు. బయటకు పోతారు, తిరుగుతారు, అప్పు వేసి ఆమె గిఫ్ట్స్ కొనిస్తావు. దాంతోపాటు బయటకు వెళ్తావు, తిరుగుతావు, చేస్తావు, ఆమెతో తిరుగుతావు. టైమ్స్ అంత కొన్ని సంవత్సరాలు గడుతుంది. దాని తర్వాత ఆమె ఇంకా కొన్ని పెళ్ళి చేసుకుంటే నువ్వు మాత్రం బికారుగా లెక్క అయిపోతావు. కానీ ఇక్కడ సింగిల్గా ఉన్నవాడు ఏం చెప్తాడు, వాడు అన్నీ డైట్ పాటిస్తాడు, హెల్తీ గల ఫుడ్ తింటాడు, మంచిగా మెయింటైన్ చేస్తాడు, అండ్ వర్క్ చూసుకుంటాడు, సంపాదించుకుంటాడు, ఎదుగుతాడు, మంచి ఇల్లు కట్టుకుంటాడు, మంచి కారు కొనుక్కుంటాడు, మంచి బండి కొనుక్కుంటాడు, మంచి ఫ్యామిలీ వాళ్ళని మంచిగా చూసుకుంటాడు. ఈ సింగిల్గా ఉన్న వాళ్ళ లైఫ్. కమిట్మెంట్ ఉన్న వాళ్ళ లైఫ్ ఆ విధంగా బికారుగా లెక్క అయిపోతుంది. సింగిల్గా ఉన్న లైఫ్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఇప్పుడు ఏ లైఫ్ కావాలనుకుంటారు? సింగిల్ లైఫ్లో ప్రశాంతత ఉంటుంది, గోల్స్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అదే కమిట్మెంట్ ఉన్న దాంట్లో చేసుకోలేము. ఇప్పుడు నువ్వు అంటావు, ఇప్పుడు నన్ను అంటారు, మొత్తం మాట్లాడుతున్నావు, మరి పెళ్ళి చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్నారంటే అందరు భార్యలు ఒకే లెక్క ఉన్నారు, అందరు భర్తలు కూడా ఒకే లెక్క ఉన్నారు. 100లో ఒక్కళ్ళు ఇద్దరు మాత్రమే ఒక్కళ్ళ మాట ఒక్కళ్ళు వింటారు, ఒక్కళ్ళ ఇష్టాలు ఇంకొకళ్ళ ఇష్టాలు సేమ్ ఉంటాయి. అట్లా 100లో ఒక్కళ్ళు ఇద్దరికి అంతే. ఇప్పుడు లాంటి 1000లో 2-3 అంతే. 1000 కపుల్స్లో 2-3 మాత్రమే సక్సెస్ అవుతారు పెళ్ళి చేసుకున్నాను. ఒకప్పుడు ఉండే జమాన్లో, ఈ జనరేషన్ లేదు. అర్థమవుతుందా? సో సింగిల్ ఈజ్ ద బెస్ట్ లైఫ్. ఎందుకంటే ఆరామ్సే మంచిగా డైట్ పాటిస్తూ హ్యాపీగా మంచిగా నువ్వు యంగ్ ఉంటావు. అండ్ మార్నింగ్ లేవగానే మంచిగా ఎక్సర్సైజ్ చేస్తావు, మంచిగా హెల్తీగా ఉంటావు, మంచిగా జాబ్ చేసుకుంటూ లేకుంటే బిజినెస్ అన్నీ చేసుకుంటూ హ్యాపీ ఉంటుంది లైఫ్. తెలుసా? మంచిగా కార్లో తిరుగుతావు, మంచిగా బండిలో తిరుగుతావు, ఆయన నీ ఇల్లు చూసుకుంటావు, మీ మదర్తో తిరుగుతావు, ఫాదర్తో తిరుగుతావు. హ్యాపీ ఉంటుంది లైఫ్, సింగిల్ లైఫ్. అది నువ్వు లవర్తో తిరుగుతావు అంటే నీకు బొక్కనే లైఫ్, టైం బొక్కనే. అర్థమవుతుందా? అది అందరూ ఉండరు కదా. ఇప్పుడు ఎట్లున్నది జనరేషన్, వాడితోటి చాటింగ్ చేస్తుంది, ఇంకొకరితో చాటింగ్ చేస్తుంది, ముగ్గురిని వదిలేసి ఇంకొకరితో చాటింగ్ చేస్తుంది. సేమ్ అట్లనే ఈడు ఒక ఆమెతో చాటింగ్ చేస్తాడు, ఇంకొక ఆమెతో చాటింగ్ చేస్తాడు. ఇట్లున్నది. ఇప్పుడు వీళ్ళు కూడా 1000లో ఒక్కరిద్దరు మాత్రమే సక్సెస్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ చూడుర్రి, వాళ్ళ బాడీ ఫిట్గా ఉంటుంది, వాళ్ళు మంచి ఎక్సర్సైజ్ చేస్తారు, మంచిగా ఫిట్గా ఉంటారంటే వాళ్ళు సింగిల్గా ఉన్నారు.
అండ్ వాళ్ళు దేనికి ఎడిక్ట్ కాలే. వాళ్ళు రియలైజ్ అయ్యారు మనీ ఈజ్ ద ఓన్లీ థింగ్, అది అన్ని అవసరాలు తీరుస్తుంది. సో ఎట్లా సంపాదించాలా, మన బాడీ ఫిట్ ఉంటే కొన్ని లక్షల మంది చూస్తారు. సో వాళ్ళు ఎట్టిన కారు మన బాడీ అన్న చూసుకొని వాళ్ళు ఇన్స్పిరేషన్గా నా వీడియోస్కి లైక్ కొట్టడం, నా వీడియోస్కి కామెంట్ చేయడం చేస్తారని. అందులో అంటే లేడీస్, ఉమెన్స్, గర్ల్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు జిమ్కి వెళ్ళి మంచి బాడీ ఫిట్ ఉంచుకుంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మగవాళ్ళు కూడా అంతే. అర్థమవుతుందా? వాళ్ళు ఎదుగుతారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు గ్రిప్ అంటే వాళ్ళకి అది తెలుసు. అట్లా అంటే ఇట్లా ఉండాలా, ఇట్లా ఉండద్దు అనేది వాళ్ళకి తెలుసు. అంటే మంచి ఫిట్గా ఉండాలా, మంచి డైట్ పాటిస్తూ బాడీని ఫిట్ ఒక మంచి షేప్లో ఉంచుకుంటే చాలామంది అట్రాక్ట్ అవుతారు. సో చాలామంది లైక్స్ కొట్టడం, కామెంట్ చేయడం, అండ్ బాడీ కూడా ఫిట్గా ఉండి పర్ఫెక్ట్ షేప్లో ఉంటే బ్రాండ్ ప్రమోషన్స్, మంచి కొలాబరేషన్స్, మంచి అన్నీ ప్రమోషన్స్ అన్నీ వస్తాయని తెలుసు. సో వాళ్ళు లిమిట్లో ఫుడ్ తింటారు, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినరు, దాంతో మంచి డైట్ పాటిస్తారు, హెల్తీ గల ఫుడ్ తిని మంచిగా ఉంటారు. ఎందుకు? పర్ఫెక్ట్ బాడీ ఉందనుకో, యంగ్ ఉన్నారనుకో, కొందరికి సినిమాల ఛాన్సెస్ వస్తాయి, కొందరికి మంచి ప్రమోషన్స్ వస్తాయి, చాలా రకాల ప్రమోషన్స్ వస్తాయి. దాంతోపాటు ఈ నార్మల్ పీపుల్స్ అట్లా పర్ఫెక్ట్ బాడీ ఉన్న అమ్మాయి అయినా అబ్బాయిలను చూసి అండ్ వల్గర్గా అయినా ఎట్లా నొక్తిరైనా మంచి అయినా చెడ్డ అయినా కామెంట్లు చేస్తారు, దాంతో వీడియో వైరల్ అవుతుంది. అట్లా ఎట్లా నొక్తిలో చేస్తారు. సో ఏంటంటే సింగిల్గా ఉండుర్రి, హ్యాపీగా ఉండాలా, నీ డ్రీమ్స్, నీ గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు ఇద్దరు మంచి లవ్ వేసుకొని పెళ్ళి చేసుకుంటారు, మీ పేరెంట్స్కి ఇష్టం ఉందంటే ఒకళ్ళ ఇష్టాన్ని ఒకళ్ళు కాదనద్దు. ఫస్ట్ డబ్బు అధికంగా సంపాదించుకోవాలా, డబ్బు లేకపోతే పెళ్ళి చేసుకోవద్దు. కుల్లా చెప్తున్నా, పెళ్ళి చేసుకోవద్దు, అవసరం లేదు. మరి ఒకప్పుడు డబ్బు లేకుండా కూడా వ్యవసాయం అంటే పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉన్నారు కదంటే అది ఒక్కప్పుడు జమాన్లా నడిచిపోయింది. ఇప్పుడు నడది బాబు, కుదరదు, ఇప్పుడు కుదరదు, ఇంపాసిబుల్. మీ నాన్న, మీ తాత ముత్తాతలు వేల కోట్లు, వందల కోట్లు సంపాదిస్తూ చేసుకో. అది నీ ఇష్టం. నేను చెప్తానంటే సింగిల్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్. ఎందుకంటే మంచి బిర్యానీ వండుకొని, మంచిగా పూరీలు చేసుకొని, మంచిగా చికెన్ మటన్ తెచ్చుకొని ఆరామ్సే తిని పండుకోవచ్చు. కమిట్మెంట్ ఉంటే ఇంపాసిబుల్. నీ తిండి కూడా ఆమెనే తింటుంది. నీ ఇష్టం, ఆమెకు నచ్చేది ఆమె ఇష్టం, నీకు నచ్చేది, ఇట్లా ఉంటుంది పంచాయతీ. అవసరమా? మీ ఫాదర్ మదర్కి ఏం పెట్టలేనోడి ఆమెకి ఎట్లా పెడతావు? మీ మదర్కి మంచి గోల్డ్ చేంజ్ చేయించింది, మంచి మెయింటైన్ చేయలేనోడివి, మీ ఫాదర్ కూడా అన్ని రకాల తీసుకురానోడి పెళ్ళి చేసుకుని ఆమెను ఎట్లా పోషిస్తావు? పోషించలేవు కదా. మరి ఫస్ట్ ఇల్లు కట్టుకో, దాంతో అన్నీ కారు కొనుక్కో, బండి కొనుక్కో, మంచిగా మెయింటైన్ చేయి. నేను పర్ఫెక్ట్ ఫిట్ అండ్ నాకు విచ్చల వీడియోలు డబ్బు ఉన్నాయి, ప్రతి మంత్ లక్షలలో వస్తున్నాయి జీతం. సో హ్యాపీ అనుకుంటే నీ ఇష్టం. ఎవరన్నా పోయి నేను నా ఇచ్చి నేను బావిలో దుంకుతా అంటే దుంకుగా ఆపుతాం, వినకపోతే దుంకుమంటాం, గంతే. సో సింగిల్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు సింగిల్గా ఉన్న వాళ్ళు వ్లాగింగ్, యూట్యూబ్ రన్ చేయడం, దాంతో బిజినెస్ చేయడం, ట్రిప్కి వెళ్ళడం, బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం, పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్కి కలవడం, దాంతో వాళ్ళ యొక్క టేస్ట్ మార్చుకోకపోవడం అండ్ వాళ్ళ ఇష్టాలు మార్చుకోకపోవడం అండ్ వాళ్ళ గోల్స్, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం, వాళ్ళకి నచ్చిన కార్లలో తిరగడం, నచ్చిన బండ్ల మీద తిరగడం, నచ్చిన బట్టలు వేసుకోవడం, నచ్చిన అన్నీ చేసుకోవడం అండ్ వాళ్ళ మదర్తో తిరగడం, వాళ్ళ ఫాదర్తో ట్రిప్కి వెళ్ళడం, సేమ్ మదర్ ఫాదర్తో కలిసి వెళ్ళడం, ఇలాంటివి సింగిల్గా ఉన్నప్పుడే చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా?
సో నువ్వు పెళ్లి చేసుకుంటే ఇవన్నీ చేయలేవు. అర్థమవుతుందా? అండ్ ఇంకోటి, ఫ్రెండ్స్ తోటి మంచి టైం స్పెండ్ చేయడం, ఫ్రెండ్స్ తోటి మంచిగా తిరగడం. అట్లా నువ్వు సింగిల్గా ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతావు. మ్యారీడ్ అయితే ఇంపాసిబుల్, చేయలేవు. అందుకే ఫస్ట్ టీనేజర్స్కైనా అడల్ట్స్కైనా నేను చెప్పేది ఒకటే, సింగిల్గా ఉండుర్రి. మంచి ఒక పని చూసుకొని సంపాదించుకొని, ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు కాబట్టి మంచిగా సంపాదించుకోరి. డబ్బే ముఖ్యం. సంపాదించుకొని మంచిగా ఎదుగురి, ఒక మంచి ఇల్లు కట్టుకోరి. అర్థమవుతుందా? మీ మదర్ ఫాదర్ని ఏం ప్రాబ్లం లేకుండా సంతోషంగా చూసుకోరి. అండ్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా టైంకి ఫుడ్ పెడుతూ, వాళ్ళకి ఏం కావాలనిపిస్తే అవి సమకూరుస్తూ, వాళ్ళు ఏం కోరికలు కోరరు, మన బాగోగులే కోరుతారు. సో వాళ్ళకి మంచి ఫుడ్ పెడుతూ, మంచి అన్ని రకాలు తీసుకొస్తూ అండ్ హెల్తీగా చూసుకుంటూ ఉండుర్రి. దాని తర్వాత హ్యాపీగా లీడ్ అయ్యి మంచిగా ఫ్యామిలీతోటి కార్లు బయట తిరుగు, అలా ట్రిప్కి వెళ్ళు, యాత్రలకు. దాంతోపాటు మంచిగా టైం స్పెండ్ అయ్యి ఫ్యామిలీతోటి. గది లైఫ్. ఈ చాటింగ్ చేసుడు, దొంగతనంగా కలుసుడు అండ్ ఇద్దరు కలిసినప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అవ్వడు, దాని తర్వాత ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడు, మీ ఫ్యామిలీ వాళ్ళని పోలీస్ స్టేషన్కి లావడు, ఆ పంచాయతీలు అవ్వడు, లొల్లిలు అవ్వడు, కేసెస్ అవ్వడు. ఇదంతా ఏం బేకార్ పంచాయతీ, ఇదంతా బేకారే. టీనేజర్స్లో చాలా జరుగుతుంది ఇప్పుడు. వాళ్ళు 20+ అయినాక రియలైజ్ అవుతారు, పలానా జాబ్కి ట్రై చేసేటప్పుడు నీ మీద పోలీస్ కేసు ఉందంటే ఎవ్వరు ఇయ్యడు. అట్లా. సో నేనేమంటున్నా, పని చేసుకోర్రి. టీనేజ్ నుంచే పని చేసుకోర్రి, ఎదుగుర్రి, సంపాదించుకోర్రి, మంచిగా ఉండరు. లొల్లీలు, పంచాయతీలు, ఈగోలు వేస్ట్. ఈగో నీ పనులు పెట్టు, నీ ఎదుగుదలలో పెట్టు. శత్రువు ఉండాలా, శత్రువుని మించి ఎదగాలంటే శత్రువు బతికే ఉండాలా. అండ్ ఆ శత్రువు మీద ఎదగాలంటే నువ్వు అంతకు మించి హార్డ్ వర్క్ చేయాలా, కష్టపడాలా. నీ శత్రువు ఎంజాయ్ చేస్తుందంటే నువ్వు ఇప్పుడు కష్టపడాల్సిందే. ఎందుకంటే నీ శత్రువు కంటే నువ్వు 5 రేంజ్కి వెళ్ళాలంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే. అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. అర్థమవుతుందా? అండ్ సింగిల్గా ఉండు, చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. సరేనా? సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ అభిప్రాయం మీద కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో సింగిల్ లైఫ్ బెస్టా, మ్యారీడ్ లైఫ్ బెస్టా, కలిసి ఉండు బెస్టా అనేది మీకు తెలిసింది కింద కామెంట్ బాక్స్లో ఎప్పుడు నేను కూడా తెలుసుకుంటా. మరొకటి మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. సరేనా? సో రైట్ మరి. ఓకే, సింగిల్ లైఫ్ ఈజ్ బెస్ట్ లైఫ్ అని నేను అనుకుంటున్నాను. ఇక మిగతా మీ ఇష్టం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపాదించురి, ఎదుగురి, హార్డ్ వర్క్. ఓకే, రైట్ మరి.